ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే పోరాట యోధుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయానికి ఆహర్నిశలు శ్రమించి కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి 5181 భారీ మెజారిటీ సాధించి తమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బహుమతిగా అందించిన తోటపల్లి గూడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డితో N9 తెలుగు న్యూస్ ముఖాముఖి. వెల్కమ్ టు N9 తెలుగు న్యూస్. ఈరోజు మన గెస్ట్ సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేస్తూ ఉన్నారు. అసలు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం ఏంటి? అసలు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం అంటే, బీజేపీలో మేమంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ దగ్గర శిక్షణ పొంది అటు నుంచి పార్టీలో పనిచేయడం కోసం వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తోటే మేము ఇట్లా వచ్చి పనిచేయడం జరుగుతుంది. దాంట్లో సంఘం నుంచి వచ్చి ఉంటాం కాబట్టి కొద్దిగా క్రమశిక్షణా భావాలతోటి సమాజం కోసం మనం పనిచేయాలా, సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పేటటువంటి భావాలతో పనిచేస్తాం. మనకి ఇక్కడికి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు రాజకీయ క్షేత్రంలో మనం దీన్ని పనిచేస్తాం. దీంట్లో ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ పనిచేయడం జరుగుతుంది. దాంట్లో రెండింటి కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ రెండు కూడా ప్రజలతో మమేకం అయ్యేటటువంటి పార్టీలే. అందునుంచి దానికి దీనికి పెద్ద మాకేమీ ఇబ్బంది అనిపించదు ఎక్కడ పనిచేయడానికి. మీరు బీజేపీలో పనిచేసినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినా కూడా ఇప్పుడు రెండు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడడం అనేది ఒక సంతోషకరమైనటువంటి వార్త. అయితే మనం సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే ఇప్పటి వరకు తోటపల్లి గూడూరు మండలంలో ఇప్పటి వరకు, అంటే గతంలో తీసుకుంటే కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తున్నటువంటి తోటపల్లి గూడూరు మండలంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇది ఒక సన్నారెడ్డి సోదరుల కృషి, అంటే సన్నారెడ్డి సోదరులు అంటే ఒక త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు, వారి కృషి అనుకోవచ్చు. ఇది మేమైతే మా వంతు కృషిగా మేము పనిచేసాం. పార్టీ కోసం పార్టీ చెప్పినటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని శిరసావహిస్తూ జరిగినటువంటి రోజుల్లో నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజులు కూడా మాకు ఇచ్చినటువంటి సభ్యత కార్యక్రమం కానీ, బాదుడు కార్యక్రమం కానీ, ఇదేం కర్మ అనేటటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడాను మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటేనే నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ అనేది మాకు మంచి దిక్సూచిలాగా పనిచేస్తాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒక ఉద్యమం చేయడంలో కానీ, ఒక కార్యకర్తను నడిపించడంలో కానీ, జిల్లాలో ఉండేటటువంటి సమస్యల్లో పాల్పంచుకొని దాని మీద పోరాటంలో కానీ ఒక యోధుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ యోధుడి కింద మేము పనిచేయడంలో మేము కూడా అదే భావాలతోటి ఉన్నటువంటి సమస్యల్ని మండలంలో ఏమున్నాయనేటువంటి మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా మేము ఇక మండలంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని పనిచేసి ప్రతి 22 పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను చెప్పింది వాళ్ళందరూ కూడా ఒక అధ్యక్షుడిగా నేను చెప్పినటువంటి భావజాలాల్లో వాళ్ళు నడుచుకొని, నాకు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి భావజాలాల్లో నడుచుకున్నాం కాబట్టి ఈ యొక్క విజయం చేకూరింది. మంచి మెజారిటీని ఇచ్చినందుకు మేమందరం కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు మండల ప్రజలకు అందరికీ కూడాను, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా. సార్, తోటపల్లి గూడూరు మండలంలో గతంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటు బీసీ నాయకులు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు, కానీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదు. తర్వాత మీరు ఎక్కడైతే తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెజార్టీ అనేది సాధ్యమైంది. అసలు గతంలో ఎందుకు ఇది సాధ్యం కాలేదంటారు? గతంలో నేను బీజేపీలో ఉన్నాను, అందువల్ల అక్కడ ఎట్లా జరిగిందనే విషయాలు నాకు అంత అవగాహన లేదు. కానీ నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతలో చాలా మార్పు వచ్చింది. తోటపల్లి గూడూరు మండలంలో ఉన్నటువంటి యువతలో మార్పు వచ్చింది. ఒక యువకుడుగా నేను కూడా ముందుకు పోతున్నాను. వాళ్ళందరినీ కలుపుకోకపోవడం, పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం, నాకు ముందున్నటువంటి సీనియర్ నాయకుల యొక్క సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకు నడిపించడంలో నేను దాంట్లో ముందంజలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క గంటని సాధించగలిగాం. అందరూ కూడా సహాయం చేసి పార్టీ కృషికి మన పెద్ద ఆయన్ని ఈసారి ఎట్లయినా సరే శాసనసభలో చూడాలా అనేటటువంటి ఒక కోరిక అందరిలోనూ కలిగింది. ఆ దృష్ట్యా మాకు ఈ మంచి మెజార్టీ రావడానికి దోహదపడింది. సాధారణంగా రెడ్డి అంటే
అందరూ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ నా వద్దకు రావాలి, ఏదైనా సమస్యను కూడా నా ద్వారా పరిష్కరించుకోవాలని ఒక ఇది ఉంటారని ఒక అపోహ ఉంది. కానీ సురేష్ రెడ్డి దగ్గర మాత్రం అది లేదు. ఏదైతే ఎక్కడైతే సమస్య ఉంటారో వారింటికంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నేరుగా వారింటికి వెళ్ళడం, వాళ్ళ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం, అదేవిధంగా పరిష్కరించడం అనేది అసలు ఎట్లా అలవాటైంది మీకు ఇది? లేదు సార్, దీన్ని నేను భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరమే నాకది. నాకైతే ఆ భేదభావాలు లేవు. అది ఎస్సీ ఎస్టీ బీసీ అనేటటువంటి భేదభావాలు ఎక్కడా లేవు. ఇది కాక మాకు ఆ సంఘంలో పనిచేసేటప్పుడు, మేము గ్రామాల్లో పర్యటించేటప్పుడు మేము కొద్ది రోజులు ఇల్లు విధానం అనేది లేకుండా పనిచేయాలి. ఆ పని చేసినప్పుడు ఎవరింటికాడైతే చెప్తారో వాటికి పోయి భోజనం చేసి రావాల్సినటువంటి ఒక విధానం ఉంటుంది. దాంట్లో ఎవరింటికాడైనా మేము భోజనం చేయడం ఇవన్నీ ఉంటాయి. నాకైతే అసలు ఇది అలవాటే లేదు. నాకు వాడు ఎస్సీ ఎస్టీ అది బీసీ అనేది అలవాటే లేదు. ఇది మాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. నాకే కాదు, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పటికి కూడాను ఆయన కూడా అలాగే చూస్తాడు. నువ్వు ఎవరైనా సరే చంద్రమోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఇంటి దగ్గర ఆయన ముందర కూర్చుంటాడు, ఆయన కూర్చుంటాడు, ఆయన ముందర మేము అందరం కూడా కూర్చుంటాం. వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన దగ్గర కూర్చుంటే వాళ్ళ ఇంట్లో టిఫిన్ ఉన్నా టీ ఉన్నా అందరికీ సమృద్ధిగానే ఇవ్వడం జరుగుతుంది. మా నాయకుల్లోనూ అలాంటి అలవాటు లేదు, మాకు లేదు. ఆయన చూస్తే మాకు కూడా అది చాలా తృప్తి. 2024 ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అయితే అంటే ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు కౌంటింగ్ రోజు వరకు కూడా మనకి ఇన్ని అంటే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 164 సీట్లు వస్తాయని కూడా ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న రోజుల్లో కూడా మీరు ఈ తోటపల్లి గూడూరు మండలంలో ఎక్కడైతే ఓటర్ల నిర్బంధం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఓటర్ల నిర్బంధం చేయడం, అదేవిధంగా ఓటర్లకు సంబంధించినటువంటి అనేక ప్రలోభాలు పెట్టారు. అయితే వాటన్నింటినీ కూడా అంత ధైర్యంగా ఎలా ఎదుర్కోగలిగారు? అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకి ఇబ్బంది పెడతారని మీకు ఎక్కడ భయం అనిపించలేదా? లేదు సార్, ఆ భయం అనేది అయితే నాకు అసలు తెలియదు. ఎందుకనంటే మనం ఒక పార్టీ కోసం ఆ పార్టీలో మనం నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీగా నన్ను ఒక అధ్యక్షుడిగా చూసినప్పుడు వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. ఈ బాధ్యతలో భాగంగా నేను చేయాల్సినటువంటి భరోసా కల్పించాల్సినటువంటి దాంట్లో నేను విఫలమై నేనే మెల్లగా సైలెంట్గా ఉంటే దీన్ని మనం ప్రజలకి నాయకులకి ఓటర్కి చూపించలేం. దీంట్లో భాగంగా మనం ధైర్యంగా ఎదుర్కోవాల్సినట్టు మీరు చెప్పినటువన్నీ కూడా వాస్తవాన్ని ఇక్కడ జరిగినటువంటి. కానీ దీనికి మా నాయకుడు కూడా మాకు అలాంటి భరోసానే కల్పిస్తాడు. ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయడంలో అది ఎంత పెద్ద దాంట్లో కూడా తను ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క భావజ్వాలాలతోటే నేను కూడా ఈ మండలంలో అదే విధంగా ముందు నుంచి నడిపించాననేటువంటి తృప్తి నాకుంది. సార్, మీరు 2024లో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సమయంలో ఎప్పుడైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో మీ మీద ఇటు ఆంధ్రాలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఎలాంటి కేసులు ఉన్నాయి లేదా ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి మీ మీద ఒక ఫోకస్ కూడా చేశారు. మరి ఆ ఫోకస్ నుంచి అసలు మామూలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఏ వ్యక్తి మీద ఫోకస్ చేస్తే ఆ వ్యక్తి ఎక్కడ కూడా తప్పించుకోలేడు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోకస్ నుంచి మీరు అసలు ఎలా తప్పించుకున్నారు? అంటే నేను తెలంగాణలో వ్యాపారం చేసినా ఆంధ్రాలో వ్యాపారం చేసినా ఏ వ్యాపారం చేసినా నాకు ఉన్నటువంటి వ్యాపారాల్లో నేను ఎప్పుడు పొరపాట్లు చేయలే. తర్వాత రాజకీయంగా నేను 32 సంవత్సరాలు బీజేపీలో పనిచేసినప్పటికి కూడాను నేను ఎప్పుడు కూడా దాంట్లో ఎక్కడ పొరపాట్లు చేయకుండా ప్రజలకు యొక్క మన్నికలు పొందుతా వచ్చానే కానీ నేను ఎక్కడ అవినీతికి వాటికి పాల్పడ్డా. అందునుంచి ఆయన చేసినటువంటి విధిలో ఆయనైతే పోరాడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. నన్ను ఏదో విధంగా నేను అటాక్ చేస్తున్నానటువంటి నేను మా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి సిద్ధాంతంలో నేను పనిచేస్తున్నా. దాంట్లో నా వైపు నుంచి నాకు తప్పులేదన్నటువంటి బాగున్నది. ఆయన ఏంటంటే నన్ను ఏదో ఇది వ్యక్తిగతంగా ఆయన అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఆయన మాట్లాడతాడు, మేము మాట్లాడతాం. దాన్ని ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న మాట కూడా వాస్తవమే. కానీ నేను ఎక్కడ కూడా తెల్లకాగితం లాంటి వాడిని. అది దాంట్లో ఎక్కడా నల్ల ఇంక్ అనేటటువంటి బ్లూ ఇంక్ అనేటువంటి మరకలేదు. కాబట్టి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నన్ను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడాను నేను తెల్లకాగితం లాగానే మిగిలిపోయి నేను స్వచ్ఛందంగానే ఉన్నా. ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాను నేను. సరే, ఒక మనిషి అన్న తర్వాత సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా, బాధ వచ్చినప్పుడు ఒక రకంగా, సమస్య వచ్చినప్పుడు ఇంకో రకంగా, లేదంటే రకరకాలుగా కనిపిస్తూ ఉంటారు. కానీ సురేష్ రెడ్డి అనే వ్యక్తి
బాధ వచ్చినా సంతోషం వచ్చినా సమస్య వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. అది ఎలా సాధ్యం? అంతే సార్, ఇప్పుడు అది మీరే చెప్పాలా. నేను ఏదైనా కానీ అంటే బాధ వచ్చింది దిగులు పడిపోయి ఇంట్లో కూర్చుంటే కాదు. అంటే మనం పురాణాలు చూసినా అన్నిట్లోనూ భగవంతుడికి కూడా బాధలు వచ్చినటువంటి రోజులు ఉంటాయి. మనం ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో చూస్తే కూడా సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా రేపు బాధపడే పరిస్థితులు ఉంటాయి. అందునుంచి ఏది శాశ్వతం కాదు. మనకు ప్రకృతిలోనే ఉంది 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి అని చెప్పి, అమావాస్య చీకటి అని చెప్పి. దీని ఆధారంగా మనం చేసుకుంటే మన మనసును కూడా నిర్మలంగా చేసుకుంటే ఈ విధంగా ముందుకు పోవచ్చు అనేటటువంటి ఒక ధోరణ తప్పనిచ్చి ఇంకా వేరే విధంగా ఏం కాదు. సార్, ఏదేమైనా కూడా అంటే మీ కృషి కావచ్చు, లేదంటే కార్యకర్తల కృషి కావచ్చు, నాయకుల కృషి కావచ్చు, అదేవిధంగా పార్టీ కృషి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గంలో మీరు కోరుకున్నటువంటి సోమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే మీరు మీ నాయకుడి నుంచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తోటపల్లి గూడూరు మండల ప్రజలకి ఏం కోరుకుంటున్నారు? లేదు సార్, మా నాయకుడికి కష్ట సుఖాలన్నీ తెలుసు. తను ఈ రోజుకి కూడా 7.5 సంవత్సరంగా గడిచినటువంటి దాంట్లో జీవితంలో 7.5 సంవత్సరంగా మంత్రిగా పనిచేసినప్పటికి కూడా మేము ఈరోజు ఎలక్షన్ చేయడానికి కూడా మేము పడ్డ కష్టాలు, మా నాయకుడు ఎదుర్కొన్నటువంటి బాధలు, వీటన్నిటిని కూడా మీ అందరికీ తెలుసు. మాకు టికెట్ రావడానికి కొద్దిగా జాప్యం జరగడం కానీ ఇవన్నీ కూడా తెలుసు. మా నాయకుడు ఇప్పుడు డబ్బుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు, ఈరోజు ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. దీంట్లో భాగంగానే మనకి ఈరోజు సర్వేపల్లిలో మా నాయకుడిని ఈరోజు ఆదరించి వాళ్ళ వంతు కృషి. ఈరోజు సర్వేపల్లిలో ఎన్నికలు జరిగితే చంద్రమోహన్ రెడ్డి కోసం పనిచేసి ఓటర్ని అడిగాడు. అంటే నేను ఈసారి చంద్రమోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకుంటున్నాను రా, నువ్వు కూడా ఓటర్గా నువ్వు కూడా ఓటు చంద్రమోహన్ రెడ్డికి అనే చెప్పినడం పరిస్థితులు మనం చూసాం. ఆయన ఇచ్చేటటువంటి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఓట్లు పెట్టినటువంటి ప్రలోభాలకు ఓట్లు కూడా కాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపించుకోవాలా, సర్వేపల్లిని అభివృద్ధి ప్రదంలో నడిపించుకోవాలనేటువంటి దిశలో మీ ఓట్లు వేశారు. మా నాయకుడు కూడా అదేవిధంగా పనిచేస్తాడు. చాలా తక్కువ రోజులే జరిగింది. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో మన ఇచ్చిన మాట ప్రకారమే కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి ఏదైతే కంటైనర్ టర్మినల్ తరలించాలని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో మా నాయకుడు ఉద్యమం చేశాడు. దానిలో భాగంగా కూడా ఈరోజు మళ్ళీ తిరిగి వెళ్ళి, అంటే మామూలుగా మర్చిపోతారు అందరూ కూడా, అధికారంలో రాగానే మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఈ కౌంటింగ్ అయిన 20 రోజులకి ఆ సమస్య మీద పోరాడి ఈరోజు 10,000 మంది ఉద్యోగస్తులు రోడ్డున పడి ఉన్నారు. వాళ్ళ అన్ని కుటుంబాలను ఆదుకోవాలనేటటువంటి సూచన ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి పంపించినటువంటి వ్యక్తి, అనుకున్న పని చేసేటటువంటి వ్యక్తి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సార్, మీరేమో కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది, దానిపైన మా నాయకుడు ఉద్యమం చేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అసలు కంటైనర్ టెర్మినల్ అనేది తరలిపోవడం లేదు, దీనికి ఊరకనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సోమిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు. దానిపైన మీరేమంటారు? సార్, ఈయన ఒక మాటని 10 సార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. కానీ ఇది రాజకీయంగా ఆయనకు ఉపయోగపడచ్చు. కానీ ఈరోజు ప్రజలే ఆయనకి చెప్పారు. ఏం చెప్పారు? ఎలా తన ఓటుతో ఈరోజు ఆయనకి చెప్పాల్సినటువంటి పరిస్థితిని, నువ్వు చేసిన తప్పులు ఏం చెప్పి ఆయనకి చూపించారు. ఈరోజు ఇది ఆయన తెలుసుకొని ఇకనైనా మారితే బాగుంటుంది. మనం 2 రోజుల క్రితం కూడా చూస్తే ఆయన మీరు చెప్పినటువంటి మాటని ఆయన ప్రెస్ మీట్లో కూడా వాడడం జరిగింది. కానీ ఈరోజు 10,000 మంది ఉద్యోగులు ఇదే విధంగా మనకు ప్రెస్లోనూ మా కుటుంబాల బాధలు ఇట్లున్నాయని చెప్పి చెప్పుకున్నటువంటి వాళ్ళ విధానం ఉంది. వాళ్ళందరినీ అబద్ధం, వాళ్ళు నిజం కాదని చెప్పి మనం ఎట్లా చెప్పగలం? కానీ ఈయనకి అది అలవాటు. వాళ్ళు చెప్తున్నా ఈయన 10 సార్లు చెప్తాడు, చెప్పిందే చెప్పి దాన్ని నిజం చేయాలనేటటువంటి భావంతో నడుచుకునేటువంటి వ్యక్తి ఇది కరెక్ట్ కాదు. సార్, తోటపల్లి గూడూరు మండలంలో కావచ్చు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఈ సమస్యని తీర్చగలడని అంటే బాధ్యతలు అప్పగించేటువంటి పరిస్థితి. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేం లేదు సార్, అంటే ఒక అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను కాబట్టి మొదటి మండలంలో మా పార్టీలో ప్రథమ వ్యక్తిగా ఉంటాను కాబట్టి ఆ దృష్ట్యా చెప్తాడు. మాకు మండలంలో నాయకులు అందరితో కూడా మా చంద్రమోహన్ అన్న అందరినీ సమానంగా చూస్తాడు, అందరినీ బాగానే చూసుకుంటాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఎవరి సమస్య వచ్చినా సరే ఆయన పార్టీలకు అతీతంగానే పనిచేస్తాడు. ఆయన నువ్వు ఈ గ్రామం నుంచి ఒక వ్యక్తి పోతే నువ్వు సురేష్ని తీసుకురా, లేదనంటే ఒక నాయకుడిని తీసుకురా అని చెప్పి మాట్లాడు. ఆయన నువ్వు వచ్చావు, ఏంది నీ సమస్య అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని మాట్లాడి వాళ్ళ యొక్క పనిని తీర్చేటటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు. అందునుంచి అలాంటి సమస్యలు ఏమి ఉండవు, అందరూ సమానమైన. సార్, పొదలకూరు మండలంలో వరదాపురంలో జరిగినటువంటి క్వాడ్జ్ అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన పోరాటంలో మీరు కీలకంగా కూడా వ్యవహరించారని చెప్పి కూడా మనకి ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైకి ఇజ్రాయల్ కూడా పంపించినటువంటి పరిస్థితి. అలాంటి సమస్యలు కూడా మీరు సున్నితంగా పరిష్కరించగలిగారు. మరి ఆ పోరాటం ఫలితం ఏ విధంగా ఉండిపోతుంది భవిష్యత్తులో? అంటే ఆ రోజు తను చేసిన కాకాని గోవర్ధన్ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన సొంత మండలంలో కూడా ఆయనకి మనిషి ఆ రోజు దొరకలేదు వచ్చారు మాట్లాడడానికి. ఎందుకంటే అందరూ దాన్ని తప్పనే నిర్ణయించారు. వచ్చినటువంటి హిజ్రాలో కూడా మేము నచ్చ చెప్పినప్పుడు ఆడు కూర్చొని మా చంద్రమోహన్ అన్నం చూడంగానే వాళ్ళందరూ కూడా వచ్చి చంద్రమోహన్ అన్నకి దండం పెట్టి, అయ్యా మీరు మాకు ఒక సమస్య ఉంటే ఆ రోజు దేవాలయం కట్టుకోవాలంటే మాకు ఆర్థిక సహాయం చేశారు మీరు మీ వంతు కృషిగా అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు మాట్లాడారు. వచ్చిన వాళ్ళు మేము చంద్రమోహన్ అన్న దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత చంద్రమోహన్ అన్న వాళ్ళతో కూడా సమన్వయంగా మాట్లాడారు, ఆశీర్వదించారు మా చంద్రమోహన్ అన్నని వచ్చినటువంటి హిజ్రాలందరూ కూడా. అందువల్ల ఆ సమస్యని సుజనతని గారిని పరిష్కరించాం. రాబోయే రోజుల్లో ఎవరైతే దానికి సంబంధించి ఏ విధంగా న్యాయం చేయాలనే దాన్ని ఆలోచిస్తున్నాడు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో న్యాయమే ఉంటుందని మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా పని జరుగుతుందని ఆశిస్తున్నాం. తోటపల్లి గూడూరు మండలాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హయాంలో లేదా అధికారంలో ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? లేదు సార్, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడతాము. ఇప్పుడే మేము అధికారాన్ని చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాము ఉన్నటువంటి సమస్యలు తెచ్చుకోవడానికి. రేపు 1వ తారీఖు నాడే రేపటి రోజే పెన్షన్ విధానంలో కూడా ముందడిగేసి ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొని వెళ్ళి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశాడో 7,000 రూపాయలు వచ్చి అంటే మాట ఇచ్చిన రోజు నుంచి ఆ 1,000 రూపాయలు కూడా కలిపి 4,000 ఇచ్చి కలిపి మొత్తం 7,000గా రేపు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ప్రజల వద్దకు వచ్చి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఆయన కూడా పర్యటించి మా యొక్క పనితనాన్ని మొదలు పెడతాం. రాబోయే రోజుల్లో ప్రజల నందు మన్ననలు పొందడానికి మా వంతు పని మేము చేసి వాళ్ళ దగ్గర మన్ననలు పొందుతామని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చెప్పిన విధంగా ఏదైతే ఇప్పుడు వృద్ధులు కానీ అదేవిధంగా వితంతులు వాటి అందరికీ వస్తున్నటువంటి పెన్షన్లు ఒకసారి 3,000 నుంచి 4,000కి ఒకటేసారి పెంచడం, అదేవిధంగా చెప్పిన ప్రకారం ఈరోజు జూలై 1వ తేదీ నుంచి ప్రజలకి అందించడం జరుగుతూ ఉంది. మరి మీకు సంతోషంగా ఉంది? అంతేగా సార్, మా నాయకుడు మేము ఆ ప్రజల్లో ఆ రోజు తిరిగే రోజు మేము చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఈరోజు మా కళ ఇది. మా ప్రజల యొక్క ఆనందాన్ని చూడాలి, అవ్వాతాతలకు అందరికి కూడాను మేము చెప్పినట్టు మాటని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు ఇచ్చిన దాన్ని మేము ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఉదయాన్ని కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ రేపు మీరే వచ్చిస్తారంట కదా అని చెప్పి అందరూ కూడా చాలా ఆనందంగా మేము ఇంటి దగ్గరే ఉంటాము, మేము పనులకు కూడా బాగుండా అని చెప్పి ఏదన్నా ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఏదన్నా ఉంటే చూసుకొని ఇంటి దగ్గరే ఉంటామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజల్లో కూడా ఇది మంచి శుభసూచకం, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. సార్, గతంలో చూస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2,000 నుంచి 3,000కి ఈ పెన్షన్లన్నీ పెంచడం జరిగింది. అయితే మనం చూసాం అంటే విడతల వారీగా సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున అంటే 1,000 రూపాయలని 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా 3,000 నుంచి 4,000కి ఒకటేసారి పెంచడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి ధైర్యం అని చెప్పుకోవచ్చు సార్. అంతేగా సార్, మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆయన యొక్క ఏది చెప్తాడో అదే చేస్తాడు, చెప్పలేనిది చేయలేనిది చెప్పడు ఆయన. అదేవిధంగా ప్రజల వద్దకు వస్తాడు. ఆ రీతే మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటే ఈరోజు చూస్తే ఆ రోజు ఆయన చెప్పినటువంటి విషయం 3,000 అనేదాన్ని 250 కోట్ల విధానంలో ఆయన తీసుకుంటూ వచ్చాడు. అదే మా నాయకుడు ఇస్తానన్నటువంటి 1,000 రూపాయలని ఒకేసారి పెంచి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా నడపడానికి, అమరావతిని మళ్ళా తిరిగి గాడిలో పెట్టడానికి, పోలవరాన్ని మళ్ళా తిరిగి గాడిలో బట్టి ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకి పోలవరం నుంచి నీళ్లు అందించడంలో కానీ, అమరావతిలో మనకున్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీర్చడానికి కానీ, మనకి ఈరోజు ఒక రాజధాని ఏర్పడింది. మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ, మా వంతు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు పనిచేసి ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకుంటారని మేమందరం ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. సరే, తోటపల్లి గూడూరు మండలం అనేది ఇప్పుడు ప్రస్తుతం మన చంద్రమోహన్ రెడ్డికి సొంత మండలం కూడా ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి యాష్ ప్లాంట్ ద్వారా ఈ తోటపల్లి గూడూరు మండలం సంబంధించినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానివల్ల అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. మరి అలాంటి సమస్యలపైన ఏమైనా దృష్టి పెడతాం సార్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గిరిజన కాలనీ ఒకటి ఉంది, దానికి హామీ ఇచ్చున్నాడు పెద్ద ఆయన. దాన్ని కూడా నెరవేర్చడం కోసం మా పని మొదలుపెట్టాడు, దాన్ని కూడా పనిచేయడం కోసం.
తర్వాత వాళ్ళు అసలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా ఉంటే జనుకో వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర కూడా ఆడ స్ప్రింక్లర్లు అయ్యి పెట్టి పైప్ లైన్ పెట్టి బూడిదని ఎగరకుండా చేయడంలో కూడా మా నాయకుడి యొక్క గట్టి పోరాటం ఉంది. అదేవిధంగా జనుకో వాళ్ళతో ఏ రోజుకి అప్పటికి వాళ్ళతో సమీక్ష జరిపి ఆ సమీక్షలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తాడు. అదే విధంగా ముందుకు పోతున్నాడు. సార్, మీరు వ్యాపార పరంగా హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ ఇక్కడ రాజకీయాల్లో మీరు ఆ కుటుంబాన్ని కూడా హైదరాబాద్లో వదులుకొని ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఇటు కుటుంబం దూరమైందనే ఒక బాధ లేదా మీకు? కుటుంబ దూరం అంటే అక్కడ ఉన్నారు అంటే కొద్దిగా అటు 7 సంవత్సరాలు అక్కడ ఉండి పనిచేస్తుండేటప్పుడు చంద్రమోహన్ అన్న పిలిచి చెప్పాడు పార్టీలో చేరని చెప్పి. మా మంచి సోదరుడు, నాకు దగ్గరగా ఆప్తుడిగా ఉండి నేను ఏదన్నా కష్ట సుఖాన్ని పంచుకోవడంలో నా రాజకీయ విధానంలో మా సర్వేపల్లి సమన్వయకర్త శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా. నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా లేదంటే నాకు ఏదన్నా నేను చెప్పుకోవాలన్న మనసిప్పి చెప్పుకోవాలనుకుంటే పెద్ద ఆయన దగ్గర కంటే నేరుగా రాజగోపాల్ రెడ్డి గారితో మనసిప్పి మాట్లాడితే ఇది చెప్తా. వాళ్ళ యొక్క మాటను నేను కాదనలేక ఇంకా తిరిగి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడే ఉండి రాజకీయంగా చూడాలా అని చెప్పినటువంటి ఆజ్ఞని తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు తోటపల్లి గూడూరు మండలంలో మెజారిటీ రానటువంటి తెలుగుదేశం పార్టీకి మీ హయాంలో మెజారిటీ తెప్పించడం, అదేవిధంగా మీరు ఒక విజన్ కలిగినటువంటి ఒక నాయకుడిగా మీ హయాంలో తోటపల్లి గూడూరు కానీ అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని N9 తెలుగు న్యూస్కి అందించినట్టు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు ధన్యవాదాలు సార్.